మంచి సమరయుడు ప్రేమ యొక్క విస్తృత బాధ్యత. ప్రియమైన వార్లారా, ఈరోజు మనం ఒక అద్భుతమైన మరియు లోతైన సత్యాన్ని బోధించే కథను గూర్చి ధ్యానం చేద్దాం. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మంచి సమరయుని ఉపమానం. ధర్మశాస్త్రోపదేశకుని ప్రశ్న. ఒకప్పుడు ధర్మశాస్త్రంలో పండితుడైన ఒక బోధకుడు యేసు వద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవమును స్వతంత్రించుకొనుటకు నేను ఏమి చేయవలెను అని అడిగాడు. ఆ ధర్మశాస్త్రోపదేశకుడు యేసును శోధించడానికి ఈ ప్రశ్న అడిగాడు. దానికి యేసు, ధర్మశాస్త్రంలో ఏమి వ్రాయబడి ఉంది, నీవు ఏమి చదువుతున్నావు అని తిరిగి అడిగాడు. అప్పుడా పండితుడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో ప్రేమించాలి, మరియు నిన్నువలే నీ పొరుగువానిని ప్రేమించాలి అని చెప్పాడు. యేసు, నీవు సరిగా జవాబిచ్చావు, అలాగే చెయ్యి, అప్పుడు నీవు జీవిస్తావు అని అన్నారు. అయితే తనను తాను నీతిమంతుడిగా చూపించుకోవాలనుకున్న ఆ పండితుడు, నా పొరుగువాడు ఎవడు అని యేసునడిగాడు. పొరుగువాడు అంటే తమ జాతి, మతం, ప్రాంతం వారికి మాత్రమే సహాయం చేయాలా అనే విషయంలో అప్పటి యూదా గురువులలో తరచుగా చర్చలు జరిగేవి. ఈ ప్రశ్న ద్వారా ఇతరులకు సహాయం చేయకుండా తప్పించుకోవడానికి ఒక సరిహద్దును తెలుసుకోవాలని ఆ పండితుడు ప్రయత్నించాడు. యేసు ఉపమానం. అప్పుడు యేసువారికి ఈ కథను చెప్పడం ప్రారంభించారు. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ప్రయాణమవుతున్నాడు. ఆ మార్గం చాలా ప్రమాదకరమైనది. ప్రయాణికులు దానిని రక్తపాత మార్గం అని పిలిచేవారు, ఎందుకంటే అక్కడ దొంగల భయం విపరీతంగా ఉండేది. ఆ మనుష్యుడు దారిలో ప్రయాణిస్తున్నప్పుడు అతడు దొంగల చేతిలో చిక్కుకున్నాడు. వారు అతని బట్టలు దోచుకున్నారు, అతన్ని బాగా కొట్టారు, మరియు అతడు చనిపోతాడేమో అన్నట్లు కొరప్రాణంతో వదిలివేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఒక యాజకుడు ఆ దారిలో వస్తున్నాడు. అతడు ఇశ్రాయేలీలకు మతపరమైన నాయకుడు. అతడు ఆ దెబ్బతిన్న మనిషిని చూశాడు, కాని అతనిపై జాలిపడక పక్కగా దాటి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఒక లేవీయుడు కూడా అదే మార్గంలో వచ్చాడు. లేవీయులు యాజకులకు సహాయం చేసేవారు, వారు కూడా ఆలయ సేవకులు. అతడు కూడా ఆ మనుష్యుణ్ణి చూశాడు, కాని ఆగి సహాయం చేయకుండా పక్కగా దాటి వెళ్ళిపోయాడు. యాజకుడు, లేవీయుడు ఇద్దరూ మతపరంగా పరిశుద్ధంగా ఉండేవారు. ఆ గాయపడిన వ్యక్తి బహుశా చనిపోయి ఉండవచ్చు, లేదా చనిపోయే స్థితిలో ఉండవచ్చు. చనిపోయిన వ్యక్తిని తాకితే అపవిత్రత వస్తుంది, దానివల్ల ఆలయంలో తమ సేవకు అంతరాయం కలుగుతుందని వారు సాకులు చెప్పి ఉండవచ్చు. కాని వారి కర్తవ్యం కనికరం చూపించడం. కీర్తనలు చదివేవారు, ధర్మశాస్త్రం తెలిసినవారు, కాని కఠినమైన హృదయంతో తమ పనులకు, తమ శుద్ధికి ప్రాధాన్యత ఇచ్చి అక్కరలో ఉన్న మనిషిని పట్టించుకోలేదు. అప్పుడొక సమరయుడు అదే మార్గంలో ప్రయాణమై వచ్చాడు. సమరయులు యూదులు తరతరాలుగా శత్రుత్వమున్నవారు. యూదులు సమరయులను హీనంగా చూసేవారు. యూదులకు సమరయులకు ఎలాంటి సంబంధం ఉండేది కాదు. ఆ సమరయుడు దెబ్బతిన్న ఆ మనుష్యుణ్ణి చూసి కనికరం లేదా జాలిపడ్డాడు. అతడు వెంటనే దగ్గరికి వెళ్లాడు. తన ప్రయాణాన్ని గురించి, తన శుద్ధిని గురించి లేదా దొంగల భయం గురించి ఆలోచించలేదు. అతడు ఆ దెబ్బతిన్న మనిషి గాయాలకు నూనె మరియు ద్రాక్షారసం పోసి కట్టుకట్టి ప్రథమ చికిత్స చేశాడు. ఇది అప్పటి వైద్య విధానం. తరువాత అతన్ని తన సొంత వాహనం జంతువుపై ఎక్కించుకొని ఒక పూటకోళ్లవాని ఇంటికి తీసుకెళ్లి అతన్ని పరామర్శించి సేవ చేశాడు. మరుసటి రోజు ఆ సమరయుడు 2 దేనారములు, అప్పటి కూలీకి 2 రోజుల జీతం, ఆ పూటకూళ్లవానికి ఇచ్చి, ఈ మనిషిని జాగ్రత్తగా చూసుకో, నీవు ఇంకేమైనా ఖర్చు చేసినా నేను తిరిగి వచ్చేటప్పుడు ఆ మొత్తాన్ని నీకు తీరుస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఉపమానం యొక్క ముగింపు. కథ పూర్తయిన తర్వాత యేసు ధర్మశాస్త్రోపదేశకుడిని ఇలా అడిగాడు. దొంగల చేతిలో చిక్కిన ఆ మనిషికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడని నీకు తోచుచున్నది? ఆ పండితుడు సమరయుడు అనే మాట ఉపయోగించటానికి కూడా ఇష్టపడలేదు, అందుకే అతడు అతనిమీద జాలిపడినవాడే అని జవాబిచ్చాడు. అప్పుడు యేసు అతనితో, నీవును వెళ్ళి అలాగు చేయుము అని చెప్పారు. ఉపమానం యొక్క ఉద్దేశం. ప్రియమైన వారలారా, ఈ కథ యొక్క ఉద్దేశం ఏమిటంటే, పొరుగువాడు ఎవడు అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కాదు, కాని ఎవరికి నేను పొరుగువాడిగా ఉండాలి అనే ప్రశ్నకు జవాబు ఇవ్వడం. కనికరముతో కూడిన ప్రేమగల హృదయం. అక్కరలో ఉన్న ప్రతివానిని జాతి, మతం, వర్గం తేడా లేకుండా పొరుగువానిగా భావించి
వెంటనే సహాయం చేస్తుందని యేసు స్పష్టం చేశారు. యాజకుడు లేవీయుడు అడిగిన ప్రశ్న: నేను ఆ మనిషికి సహాయం చేయకపోతే నాకు ఏమి జరుగుతుంది? సమరయుడు అడిగిన ప్రశ్న: నేను ఈ మనిషికి సహాయం చేయకపోతే అతనికి ఏమి జరుగుతుంది? సమరయుడు తన సొంత సౌలభ్యాన్ని, డబ్బును, సమయాన్ని, భద్రతను పక్కనపెట్టి దెబ్బతిన్న ఆ యూదునికి సేవచేశాడు. ప్రేమ ఎవరి యోగ్యతను ప్రశ్నించదు, కాని తీర్చగలిగిన అవసరాన్ని చూస్తుంది. కాబట్టి మనందరిపై ఉన్న ఆజ్ఞ ఒక్కటే: దేవునితోనూ మనుష్యులతోనూ మన సంబంధాన్ని సరిచేసుకోవడం మన రక్షణలో భాగం. మన పొరుగువారిని ప్రేమించడం మన ఆత్మీయ జీవితానికి కొలమానం. మనము మన సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటియున్నామని ఎరుగుదుము. నీవును వెళ్ళి అలాగు చేయుము. ఈరోజు మనము కూడా మంచి సమరయునివలే మన చుట్టూ ఉన్న కష్టాలలో ఉన్న ప్రతి వ్యక్తికి కనికరముతో కూడిన ప్రేమను చూపించుటకు సిద్ధపడదాం.